హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలి. ఈరోజు మరమరాలు తాలింపు చేద్దాము. ఇవి మేము మరమరాలు అంటాము, ఏకుడు పేలాలు అంటాము, బోలు పేలాలు అంటాం. మా తెలంగాణలో అయితే మేమైతే ఏకుడు పేలాలు, బోలు పేలాలే అంటామండి వీటిని. అయితే ఈరోజు ఇవి తాలింపు చేద్దాము. ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటాయి అన్నదైతే ఇప్పుడు చూద్దాము. ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలన్నది చూద్దాం. మరి నేనైతే ఒక కప్పు ఈ మరమరాలు తీసుకున్నా, చిన్న కప్పు పల్లీలు తీసుకున్నా, ఎల్లిపాయలు, ఇంకా కరివేపాకు, ఇంకా కూడా వేసేటివి ఉంటాయి. చూపించుకుంటా చూపిస్తా మీ అందరికీ ఎట్లా చేయాలన్నది. ఇప్పుడైతే చేయడం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఈ పల్లీలు వేంపుకుందాము. కొంచెం దోరగా వేంపుకోవాలి. చిటపట అని వేగేదాకా ఇవి వేంపుకోవాలి. ఇట్లా ఈ కలర్కి వచ్చేదాకా వేంపుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కకు తీసుకుందాము కొద్దిసేపు చల్లగా అయ్యేదాకా. ఇప్పుడు ఈ ఎల్లుల్లి దంచుకుందాము. ఇవి ఇప్పుడు ఇందులోకి తీసుకుందాము. ఇవి మెత్తగా ఉంటే కొద్దిసేపు అయితే వేంపుకోవాలి. ఇవి మెత్తగా లేవు కాబట్టి నేనైతే వేంపలేదు, ఎందుకంటే ఇవి నిన్ననే తీసుకొచ్చిన, ఎందుకంటే ఓపెన్ చేయలే కాబట్టి ఇవి మెత్తగా లేవు. ఇదిగో మెత్తగా ఉంటే కొద్దిసేపు అయితే వేంపుకోవాలి. ఇప్పుడు ఇవి ఈ దంచుకున్న ఎల్లుల్లి ఉంది కదా, ఇట్లా దంచుకోవాలి మెత్తగా కాకుండా. ఇది ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. నేనైతే ఒక సగం స్పూన్ వేస్తాను, ఎందుకంటే ఎక్కువైతే ఎక్కువ వేసుకోవాలి. ఇంకా కొద్దిగా కారం తినాలి అనుకుంటే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. ఉప్పు కూడా వేసుకోవాలి, సరిపోద్ది. పావు చెంచా వేసిన. కలర్కు తగినంత పసుపు వేసుకోవాలి. చూసారు కదా, ఇదిగో ఇంత వేసినా సరిపోద్ది. ఇప్పుడు ఒక స్పూను నూనె వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకసారి అన్నీ ఇట్లా కలిసేటట్టు కలుపుకోవాలి. కారము, ఉప్పు, ఎల్లుల్లి, కొంచెం నూనె వేసుకున్నాం కదా, పసుపు వేసుకున్నాం కదా, అంతా కూడా మంచిగా అన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక ఇవి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి అయితే ఇట్లా చల్లగా అయినాక ఇట్లా అంటే ఈ పొట్టంతా ఊడిపోద్ది. ఊడిపోయాక జల్లెట్లా పోసుకొని ఈ పొట్టంతా కూడా పోయేటట్టు చూసుకోవాలి. ఇట్లా పొట్టు అంతా పోయేదాకా ఇట్లా చూసుకోవాలి. పొట్టు అంతా వేయినాక ఇవి ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. తీసుకొని ఇది పొడి మెత్తగా కాకుండా పట్టుకోవాలి. మెత్తగా అయితే ముద్దకత్తది, మెత్తగా కాకుండా ఇది పొడి పట్టుకోవాలి. ఇట్లా పట్టుకోవాలి పొడి, మరీ మెత్తగా కాకుండా. ఈ పల్లీల పొడి ఈ మరమరాలలో వేసి కలుపుకోవాలి. అంత మంచిగా వీటికి పట్టేటట్టు కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటేనైతే. సాయంత్రం టైంలో పిల్లలకు టీ టైంకి అయితే ఈ రెసిపీ చేస్తే ఇష్టంగా తినచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లనైతే ఒకసారి అయితే చేసి చూడండి. ఇంతవరకు చేయని వాళ్ళైతే టేస్ట్ ఎట్లున్నది అనేది మీకే తెలుస్తుంది. ఇట్లా అంతా కలుపుకోవాలి. కలిసేటట్టు కలుపుకొని ఒకసారి ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు తాలింపు చేసుకుందాము. ఈ పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. 4 నుండి 5 ఎండుమిర్చి వేసుకోవాలి.
తాలింపు మిర్చి ఇట్లా వేగినాక కరివేపాకు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, వేసుకొని ఇదంతా ఈ కరివేపాకు కూడా మంచిగా వేగాలి, కరకరలాడేటట్టు వేగాలి. ఇప్పుడు ఈ తాలింపు చల్లగా కావాలి, చల్లగా అయినాక ఇప్పుడు ఈ మరమరాలల్లో వేసుకొని కలుపుకోవాలి, అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఎందుకంటే తాలింపు చల్లగా కాకుండా వేడి వేడి నూనె పోతే ఇవి మెత్తగా అవుతాయి, అందుకే చల్లగా అయినాక పోసుకోవాలి, అప్పుడే ఇవి మెత్తగా కాకుండా ఉంటాయి. ఇట్లనైతే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి, అందరు ఇష్టపడి తినొచ్చు, అప్పటిదప్పుడు టేస్ట్ ఉంటాయి, కమ్మగా తినచ్చు. చూసారు కదా ఎట్లున్నాయో, ఇట్లనైతే చేసుకోండి. మీ అందరికీ నచ్చినాయి అనుకుంటా. నచ్చితే మరి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఉంటే చేసుకొని. నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి, మధ్యలో క్లిక్ చేయకుండా చూడండి. చూసి మీరు కూడా చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఎందుకంటే 5 నిమిషాలలో చేసుకోవచ్చు, పెద్ద పనే కాదు. ఎందుకంటే మనము ఎండాకాలం వెళ్ళి కొంచెం వంటగదిలో ఉండాలంటే కష్టమే. ఇంకా ఏంటంటే మనం నూనెతో చేసుకునేవి అయితే ఇవైతే ఈజీగా చేసుకోవచ్చు అప్పటిదప్పుడే టీ టైంకు. చూసారు కదా, మరి ఉంటానండి. చూసైతే మీరు కూడా చేసుకోండి. టేస్ట్ ఎలా వచ్చినాయి అనేది కామెంట్ చేయండి. చాలా టేస్ట్గానైతే ఉంటాయి ఇట్లా చేసుకుంటే, ఎప్పుడు ఒకలా కాకుండా ఇట్లా కొత్తగానైతే చేసుకొని చూడండి. ఈరోజైతే కొత్తగానే చేస్తాను నేను, అంటే ఇంతవరకు షార్ట్ వీడియో చేసిన, అప్పుడు చూసిన కాబట్టి టేస్ట్ బాగున్నది. మళ్ళీ ఈరోజు అయితే వీడియో చేస్తాను, మీరు కూడా చూసి అయితే చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. ఉల్లిపాయలు అయితే మాత్రం తొందరగా మెత్తగా అవుతాయి, ఉల్లిపాయ వేస్తే 2-3 రోజులు అయితే తినరాదు. ఎందుకంటే అప్పటి మందం అయితేనే ఉల్లిపాయ వేసి చేసుకోండి, లేకుంటే ఇట్లా చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము. ఈరోజైతే వంట ఎప్పుడు ఒకలాగా కాకుండా ఈ పల్లి పొడితో అయితే ఇట్లా చేసుకోండి.